ఏపీ బ్రాండ్ని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందని, వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనతో అందరూ నష్టపోయారని కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నారు. లక్ష్యాలకు అనుగుణంగా అధికారులంతా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదన్న చంద్రబాబు ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతుందన్న ఆయన మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ 1గా ఉంటామన్నారు. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారని మండిపడ్డారు. విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారని, బ్లాక్మెయిల్ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. భావితరాల భవిష్యత్తుని మార్చే శక్తి పబ్లిక్ పాలసీస్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు 1991 ఆర్థిక సంస్కరణలు రాకమునుపు ఇదే దేశం, ఇదే అడ్మినిస్ట్రేషన్, ఇదే ప్రజలు. కానీ బిఫోర్ మీరు చూస్తే భారతదేశం 2%, 3% గ్రోత్ రేట్. అదే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎకానమీకి దోహదం చేశాం. అక్కడి నుంచి ఈ రోజు 2047కి సూపర్ పవర్ గా తయారయ్యే అవకాశాలున్నాయి. 5th లార్జెస్ట్ ఎకానమీకి వెళ్ళాం. బై 2029 3వ లార్జెస్ట్ ఎకానమీకి రీచ్ అవుతాం. నా లెక్క ప్రకారం అయితే గట్టిగా పనిచేస్తే అందరూ డెడికేషన్తో పోతే 2047కి ప్రపంచంలో నెంబర్ 1 ఎకానమీగా ఉంటాం. లేకపోతే బై డిఫాల్ట్ 3rd లో ఉంటాం. కష్టపడితే కొద్దిగా 2ndకు వస్తాం. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం మనం ఇండియన్స్. మనకు ఒక హిస్టారికల్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఓసారి మిస్ అవుతా ఉంటాం. ఆ హిస్టారికల్ అడ్వాంటేజ్ మీరు అందరూ చూసినప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో చాలా స్ట్రాంగ్, 0 కూడా మనమే కనిపెట్టాం. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మనకు వదిలిపెట్టి వెళ్ళారు. కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు, కానీ ఇంగ్లీష్ మాత్రం తీసుకుపోలేకపోయారు. మన జీవన శైలిలో భాగం అయిపోయింది ఇంగ్లీష్ అనేది. ఈ 2 డెడ్లీ కాంబినేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి. దాన్ని అందిపుచ్చుకున్నాం రైట్ టైంలో. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్నీ తట్టుకొని నిలబడ్డామన్నారు. కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. బలోపేతమైన వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసిందన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఒకే రోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్ అన్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, to take it back to the old state of under the leadership of dynamic leadership of Honorable CM Sri Chandrababu Naidu garu. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు. మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాం. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పు లేదని ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. విల్ కరెక్ట్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్. దిస్ స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ బై 20 years, 25 years, ఆల్మోస్ట్ a decade బ్యాక్. స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం. అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్. ఎందుకంటే ఇక్కడ కనుక ఏమాత్రం కొంచెం సామాజిక రాజకీయ గొడవలు ఉంటే మన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం. 20 years we really suffered post bifurcation. అందరం అవమానాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం. వచ్చిన తర్వాత కింద మీద పడి గవర్నెన్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి
బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలౌ చేయని పరిస్థితులు, ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం. సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ దిస్ స్టేట్. ఆల్ ఆఫ్ us, ప్రతి పొలిటికల్ లీడర్ దే థింక్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో 80% రెవెన్యూ సమస్యలేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. చట్టానికి లోబడి అధికారులంతా పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారని అనగాని ధ్వజమెత్తారు. హక్కులన్నీ నిర్వీర్యం చేసేలా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని వివరించారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజాహితమైన పరిపాలన చేస్తామన్నారు. జిల్లా పరిపాలన నిర్వహణలో పట్టుకొమ్మలు కలెక్టర్లని అన్నారు. పరిపాలనా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా, ఎందుకంటే మీ అందరూ కూడా గుర్తుంది, గత 5 సంవత్సరాల్లో ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. అది కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంలో జరిగి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ విధానంగా ముందుకెళ్లే కంటే కూడా కట్టడాన్ని హేళన చేసి మరుసటి రోజే దాన్ని కూలగొట్టి అప్పటి నాయకుడు అతని యొక్క సైకోతనాన్ని చూపించడం ప్రజలు గ్రహించారు, కానీ మనలో కొందరు గ్రహించలేకపోయారు. అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మానవతా స్పర్శ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే మిత్రులారా, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ వచ్చే సమస్యలు 80% పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి. అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని, అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో పచ్చదనం అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. నవ్యాంధ్ర కార్పొరేషన్, అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ద్వారా పచ్చదనం అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. మున్సిపాలిటీల నిధులు వాటి అభివృద్ధికి వినియోగించుకునేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. నగరంలోని కాలనీలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చేస్తామని తెలిపారు. గ్రీన్ డెవలప్మెంట్, పర్యావరణంపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు. 27,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని చెప్పారు. విజయవాడ వెటర్నరీ కాలనీలోని వీఎంసీ పార్కులో నూతనంగా నిర్మించిన జిమ్ను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వెటర్నరీ కాలనీ వాసులు జిమ్ కోసం సొంతంగా డబ్బు సమకూర్చడం సంతోషంగా ఉందన్నారు. వీఎంసీ ఆధ్వర్యంలో ఈ పార్కు నిర్వహణ జరుగుతుందని, కాలనీల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో కొన్ని సమస్యలు తనకు చెప్పారని వాటిని పరిష్కరిస్తామన్నారు. గత 5 ఏళ్లలో అసలు ఏం చేశారో తెలుసుకున్నామని, రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడం వల్ల కేంద్రం నిధులు ఆగిపోయాయన్నారు. సీఎం సహకారంతో కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేశారు. అమృత 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేశాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. దాంట్లో మన షేర్ ఒక 1,500 ఉంది. మన వాళ్ళు దాన్ని పెట్టక దాన్ని వదిలేశారు. దాని టైం కూడా జూన్కి అయిపోయింది. మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తామని. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 2,980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళ 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు. మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు. మిగతాది రిలీజ్ చేయలే. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అంటే ఆ స్వచ్ఛ భారత్ 2,980 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి,
సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ మంత్రిగా నారాయణ అనేక నూతన విధానాలను అమలు చేశారన్నారు. 2014-19 మధ్యకాలంలో పట్టణాలు, నగరాలు సుందరీకరణ చేశారన్నారు. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ మంత్రిగా తన పనితీరుతో ఆకట్టుకుంటున్నారని పేర్కొన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య బాగా ఉందని మంత్రి నారాయణ ఒక డ్రైవ్ పెట్టి సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కమిషనర్ గారిని ఏమనంటే కమిషనర్ గారిని అడగాలి, ఏమైనా కావాలంటే మన మినిస్టర్ గారిని అడగాలి. మీ ఇద్దరే కాబట్టి ఇక్కడ విజయవాడలో ప్రధానంగా ఉన్న సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా చాలా చోట్ల ఫెయిల్ అయిపోయి ఉంది సార్. అది రోడ్డు మీదకి వచ్చేస్తుంది సార్. దాన్ని మీరు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకసారి ఒక డ్రైవ్ చేసి అందరు అధికారులను తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా, ఎందుకంటే సార్ ఇళ్లల్లో వెళ్ళిందంతా కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పిల్లలు కూడా తొక్కకుండా అనేక మంది ఆ రోజున స్ఫూర్తితో మనం 500 కోట్లు జరిగింది. అన్ని సగం సగంలో ఉండగా ఏ కారణాలైనా గత 5 సంవత్సరాల్లో ఆ ఎల్ఎన్టీ వారిని పనిచేసే అవకాశాలు కల్పించలేదు ఆ ప్రభుత్వం. అందువల్ల సగం సగం ఉండటం వల్ల చిన్న వర్షం సైతం చాలా కాలనీలో మోకాళ్ళు తీయడం. ప్రధానమైన కోళ్ళైన బెంచ్ సర్కిల్ లాంటి ప్రాంతంలో కూడా, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో కూడా మోకాళ్ళ పైన నీళ్లు వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ స్టార్ వాటర్ డ్రైన్ ఇమ్మీడియట్గా వాటిని మనం బయట ఒక ప్యాకేజీగా తీసుకొచ్చి ఒక్కొక్క ప్రాంతంగా డెవలప్ చేసుకుంటా వెళ్ళవలసిన అవసరం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందిస్తున్నామని చెప్పారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించిందని, దాన్ని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైంది, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైందన్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతూ ప్రభుత్వ ప్రతిష్టను ఇనుమడింపచేయాల్సిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదే అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో, సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఒకవేళ మీ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందిస్తున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీలో కలెక్టర్లంతా యంత్రాంగంతో ఎంతో సమన్వయంతో సంఘటితంగా పనిచేసి విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేశారన్నారు. ఇదే చొరవ స్ఫూర్తిని మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చూపాలని సూచించారు. రాబోయే 100 రోజుల ప్రణాళిక జిల్లాలు ఒక సఫలీకృతమై ప్రగతి పథంలో పరిడమిల్లేలా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు నీరబ్ కుమార్ ప్రసాద్ అన్నారు. I also appeal to the HODs and the secretaries to give highest priority to the issues raised by the district collectors. It is also important that all collectors recall the basic traits of a good administrator, and this is very important for all of you to follow. You must be a thoroughbred professional, transparent and fair in your dealings, and one who discharges his duty with full integrity and anonymity. I congratulate all the district collectors for conducting the doorstep distribution of NTR Bharosa pensions very successfully on the 1st, 2nd July and the 1st of August. This exercise should instill confidence in all of us that with proper planning, coordination, involvement and motivation with real-time monitoring, we are able to deliver effectively. This success needs to be replicated in all government schemes. Ultimately, it is our aim that we restore the institutional structure to the high standards for which Andhra Pradesh has always been known. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించే వారిని గుర్తించి చర్యలు తీసుకునేలా సైబర్ గస్తీ విభాగాలను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. వీటి నియంత్రణ కోసం ప్రత్యేకంగా సైబర్ నేరాల విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరనుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లు, సిసిఎస్ పోలీస్ స్టేషన్లు పోలీస్ స్టేషన్ హోదా కల్పించాలని, ఎస్సీ ఎస్టీ సెల్లు ఏర్పాటు చేయాలని విన్నవించనుంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై సమీక్షించేటప్పుడు సైబర్ గస్తీ విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలను పోలీస్ శాఖ చేయనుంది. విపత్కర పరిస్థితుల్లో ఉన్న మహిళలను ఆదుకునేందుకు వీలుగా జీపీఎస్ ఆధారిత యాప్ అందుబాటులోకి తేవడం, నేర నియంత్రణకు కృత్రిమ మేధ ఆధారిత సీసీటీవీ
అనలిటిక్స్ చేపట్టడం, జిల్లాలో సీసీ కెమెరాల నెట్వర్క్ బలోపేతం, జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలను పోలీస్ శాఖ సిద్ధం చేస్తుంది. గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా వచ్చే 100 రోజుల్లో అమలు చేయనున్న కార్యాచరణ ప్రణాళికను పోలీస్ శాఖ సిద్ధం చేస్తుంది. జిల్లాల వారీగా గంజాయి డ్రగ్స్ హాట్స్పాట్ మ్యాపింగ్, ప్రతి జిల్లాలో యాంటీ డ్రగ్స్ స్క్వాడ్స్ ఏర్పాటు, బడా స్మగ్లర్ల కట్టడికి ప్రత్యేక ఆపరేషన్లు, డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన సదస్సుల నిర్వహణ, డ్రగ్ డిటెక్ట్ టెక్నిక్లపై సిబ్బందికి శిక్షణ, డీఅడిక్షన్ కేంద్రాల ఏర్పాటు, సరిహద్దు చెక్పోస్టుల బలోపేతంపై వచ్చే 100 రోజుల్లో దీర్ఘకాలంలో అమలు చేసే చర్యలపై ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కలిగించి వారిలో చైతన్యం తెచ్చేందుకు కమాండోలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. కమిషనరేట్ ప్రాంతంలో పనిచేసే సిబ్బంది, మహిళా పోలీసులను సైబర్ కమాండోలుగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలందరినీ సైబర్ సిటిజన్లుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ నెల 10న హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుల ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. లబిపేటలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సైబర్ కమాండోలుగా నియమితులైన పోలీసు సిబ్బందికి విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 10న హోంమంత్రి వి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావుల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు కమాండోలు సైబర్ సైనికులతో భారీ ప్రదర్శన అనంతరం మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేస్తారని తెలియజేశారు. ప్రచార గోడ పత్రికలు ఆవిష్కరిస్తామని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని కళాశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిలో ఆసక్తి ఉన్నవారిని సైన్యంగా నియమిస్తున్నామని తెలిపారు. వీరు తమ ప్రాంతంలో ప్రజలకు సైబర్ నేరాలు జరిగే విధానాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేరం జరిగిన పక్షంలో వెంటనే ఎలా స్పందించాలి, సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్కు ఎలా ఫిర్యాదు చేయాలి, ఫిర్యాదు సమయంలో దర్యాప్తు అధికారులకు సమర్పించాల్సిన ఆధారాలేంటి తదితర అంశాలను ప్రజలకు తెలియజేసి వారిని సైబర్ సిటిజన్గా మారుస్తారని తెలిపారు. ప్రతి సైబర్ కమాండోకు 10 నుంచి 15 మంది సైబర్ సైనికులను ఇస్తామన్నారు. నగరంలో ప్రస్తుతం పునరుద్ధరిస్తున్న అన్నా క్యాంటీన్ల పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. కృష్ణలంక, అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల వెలుపల పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు. పటమట బందర్ రోడ్, ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం పర్యటించారు. కృష్ణలంక జాతీయ రహదారి వెంట పునర్నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. క్యాంటీన్లకు మరమ్మతులు, అదనపు హంగులు, రంగులు, అంతర్గత పనులు, ఇతర నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గడువులోపు అందుబాటులోకి తేవాలని అధికారులు గుత్తేదారులను ఆదేశించారు. ప్రాంగణాన్ని సుందరీకరించాలని సూచించారు. కృష్ణలంక అమరజీవి పొట్టి శ్రీరాములు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. పాఠశాల వెలుపల పచ్చదనం అభివృద్ధి చేయాలని సూచించారు. పటమట చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి క్రీడాకారులు, వాకర్లతో మాట్లాడారు. అక్కడి అంతర్గత నిర్మాణాలకు మరమ్మతులు చేయాలని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని వినియోగిస్తున్న, ప్రవేశ రుసుం చెల్లిస్తున్న వారి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైకాపా అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ తన వైఖరిని వెల్లడించాలని, లేదంటే ఆయన్ను మాదిగల దోషిగానే భావిస్తామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పేర్కొన్నారు. కాలయాపన లేకుండా రాష్ట్రంలోని కూటమి సర్కార్ కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు వామపక్షాలు, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారన్నారు. కానీ జగన్ మాత్రం తన వైఖరి చెప్పకపోవడం చూస్తే ఖచ్చితంగా ఆయన మాదిగలను చిన్నచూపు చూస్తున్నట్లే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడాలని, ఎస్సీ వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అనేది చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కాలయాపన లేకుండా రాష్ట్రంలోని కూటమి సర్కార్ కోర్టు తీర్పును అమలు చేయాలని కోరారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మాదిగలు సాధించిన వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మౌనం వహించడం దళితుల్ని అవమానించడమేనని దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మామిడి సుదర్శన్ పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వారి అభ్యున్నతికి ₹1 ఖర్చు చేయలేదన్నారు. మా మాదిగ జాతి బిడ్డలు చదువుకొని విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతున్న సమయంలో మా సోదర సామాజిక వర్గమైనటువంటి మానసమ్మకు చెందినటువంటి ఈవి చిన్నయ్య గారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు 2004 నవంబర్ 5న
భారత రాజ్యాంగంలోని 341 అధికరణ ప్రకారం ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదు, పార్లమెంటు ద్వారా చట్టం చేయాలని రద్దు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో 2004 నవంబర్ 5న రద్దయిన తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము లేదు ఇప్పటి వరకు నాయకత్వం వహిస్తున్నారని చెప్పుకోబడుతున్న నాయకత్వం కూడా అందరూ కూడా 2004 నుంచి సుప్రీంకోర్టు చెప్పిన మేరకు పార్లమెంటులో చట్టం చేయాలని చెప్పని 2004 నుంచి నేటి వరకు పార్లమెంటులో చట్టం జరగాలని చెప్పని మేము పోరాటం చేసామే తప్ప సుప్రీంకోర్టు వైపు మేము వెళ్ళలేదన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సోషల్ జస్టిస్ ఫోరం అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారం ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో ఫోరం రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎర్రకుల తులసిరామ్ యాదవ్, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిపల్లి అయ్యప్పలను ప్రకటించారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో కో కన్వీనర్లు పంచాది రంగారావు, పెద్దిరెడ్డి మహేష్, నల్లజల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ అభ్యర్థులకి కొంచెం మీ ద్వారా మంచి ప్రచారం చేసి ఆ డిమాండ్లకు కూడా సామాజిక న్యాయ పోరాట వేదిక సోషల్ జస్టిస్ ఫోరం తరఫున చాలా జెన్యూన్ అయినటువంటి డిమాండ్స్, అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఏ డిమాండ్స్ అయితే ప్రభుత్వం ముందుంచామో ఆ డిమాండ్స్ ఈ ఎన్నిక ద్వారా ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా 4 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి గ్రాడ్యుయేట్కి తెలిసే విధంగా మేము ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పటి నుంచి మేము ఈ లైన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ 3 పార్టీల యొక్క విజయం కోసం మొన్న కూడా పాటుపడడం జరిగింది. అనేక మంది ఎమ్మెల్యేలు గారి అభ్యర్థులకి నేను ప్రచార బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది. ఈ ఉద్దేశంతో నేను కూటమి తరఫున కూడా మద్దతు ఇవ్వమని చెప్పి మేము చదువుకున్నటువంటి చదువు ఎంటెక్ వచ్చి ఎంటెక్ అలాగే ఎల్ఎల్ఎం వచ్చి ఎంఏ మాస్ జర్నలిజం, ఎంఏ ఎకానమీ, ఎంఏ పాలిటీ ఇలాగా విభిన్న విద్యా అర్హతలు కలిగినటువంటి నాకు ఓటు వేయమని చెప్పి అలాగే కూటమి తరఫున మద్దతు ఇవ్వమని చెప్పి నేను కోరుతూ ఉన్నానండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.